హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫేస్బుక్లో ఈ మధ్య ఈ ప్రాబ్లం అన్నది చాలా మట్టుకు వస్తుంది అనమాట. అయితే ఈ ప్రాబ్లం ఏంటో చూద్దాం. ఇన్అథెంటికేషన్ ఎంగేజ్మెంట్ ఈ ప్రాబ్లం ఎందుకు వస్తుంది ఫేస్బుక్లో అంటే, యాక్చువల్లీ ముందు మనకి ఫ్లాగ్ బిహేవియర్ అన్న ప్రాబ్లం వచ్చింది. ఓకే, అదే ఇప్పుడు ఇన్అథెంటికేషన్ ఎంగేజ్మెంట్ అని నేమ్ చేంజ్ అయ్యింది అంతే. ఫ్లాగ్ బిహేవియర్కి కూడా మనం చాలాసార్లు చూసాము. అది ఎప్పుడు పోతుందో మనకు తెలీదు. అది 3 months కూడా పట్టొచ్చు, 6 months కూడా పట్టొచ్చు, 1 year కూడా పట్టొచ్చు. ఓకే, సో ఆ ఫ్లాగ్ అన్నది మన పేజ్ పైన వచ్చింది అని అంటే అది ఫ్లాగ్ రిమూవ్ అవ్వడం చాలా అంటే చాలా కష్టం. ఈవెన్ ఫేస్బుక్ వాళ్ళకి మనం చెప్పినా కూడా వాళ్ళు కూడా చేతులు ఎత్తేస్తారు. వాళ్ళు కూడా సాల్వ్ చేయరు, అంత ఈజీగా సాల్వ్ కాదు ఆ పేజ్, మన పేజ్కి ఆ ప్రాబ్లం వచ్చినట్టయితే. అయితే ఇప్పుడు ఫ్లాగ్ బిహేవియర్ పేరునే ఇన్అథెంటికేషన్ ఎంగేజ్మెంట్గా పాలసీ పేరు అన్నది చేంజ్ అయిందనమాట. సో ఈ ప్రాబ్లం ఎందుకు వస్తుంది యాక్చువల్లీ అంటే, మనం ఏదైనా డూప్లికేట్ కంటెంట్ని కనుక మన పేజ్లో అప్లోడ్ చేసినట్టయితే ఈ ప్రాబ్లం వస్తుంది. అండ్ మనం ఇన్స్టాగ్రామ్లో ఏదైనా డౌన్లోడ్ చేసేసి యాజ్ ఇట్ ఈజ్గా అలాగే వేసేసినా కూడా మనకి ఈ ప్రాబ్లం అన్నది రావడం జరుగుతుంది. అంటే అది డూప్లికేట్ కంటెంట్ కిందకే కన్సిడర్ అవుతుంది. ఓకే, అండ్ ఇంకోటి మనం క్లిక్ బెట్ అనమాట. క్లిక్ బెట్ ఎలా అంటే, మనం ఇప్పుడు ఏదైనా ఫోటో పెడతాము, ఫోటో పెట్టి దానిపైన ఏదైనా టెక్స్ట్ రాసి మనం దాన్ని క్లిక్ బెట్ లాగా మారిస్తే కూడా అది కూడా క్లిక్ బెట్ కిందకే వస్తుంది. సో అది అలా చేసినా కూడా, అంటే ఫోటో పైన ఏదైనా టెక్స్ట్ రాయడం కరెక్ట్ కాదనమాట. యాక్చువల్లీ అట్లా రాస్తే కూడా అది క్లిక్ బెట్ కిందకే వస్తుంది. సో అలా చేసినా కూడా ఈ ప్రాబ్లం అన్నది రావడం జరుగుతుంది. ఓకే, అండ్ ఇంకోటి ఇప్పుడు మనం ఈ మధ్య రీసెంట్గా చూసాము, BMW, కేదార్నాథ్ ఇట్లాంటివి టైటిల్స్ అన్నీ కూడా వాడితే గనక ఎక్కువ మనల్ని చూసి వేరే వాళ్ళు కూడా వాడుతూ కూడా ఇది ఈ పేజ్, ఈ ఫోటో వైరల్ అయ్యింది అని చెప్పి అందరు అది యూజ్ చేస్తూ ఉంటారు. ఓకే, మనం ఒక్కలేమే కాదు, అందరు యూజ్ చేస్తుంటారు. సో అలాంటివి టైటిల్స్, పెద్ద పెద్ద టైటిల్స్ వాడినా కూడా మనకి ఈ ఇన్అథెంటికేషన్ ఎంగేజ్మెంట్ ప్రాబ్లం అన్నది వస్తుందన్నమాట. ఓకే, సో ఇంకా ఎక్కువ హ్యాష్ ట్యాగ్స్ మనకి యాక్చువల్లీ మన ఫోటోకి సంబంధం లేకుండానే మనం ఏవేవో హ్యాష్ ట్యాగ్స్ అన్నీ పెట్టేస్తూ ఉంటాం. సో అలా పెట్టినా కూడా మనకి ఈ ప్రాబ్లం అన్నది రావడం జరుగుతుంది, ఇన్అథెంటికేషన్ ఎంగేజ్మెంట్ ప్రాబ్లం. ఓకే, ఇంకో ప్రాబ్లం, మేజర్ ప్రాబ్లం ఏంటంటే, మన ప్రొఫైల్ నుంచి ఆర్ మన పేజ్ నుంచి ఓన్లీ మనం 3 groups వరకే షేర్ చేయాలి. మన పోస్ట్ని కానీ, మన రీల్స్ కానీ, వీడియోస్ కానీ ఏదైనా సరే 3 groups వరకే చెయ్యాలి. 3 కాకుండా మనం ఎక్కువ చేసినట్టయితే అది కూడా ఇన్అథెంటికేషన్ ఎంగేజ్మెంట్ ప్రాబ్లం కిందికే వస్తుంది. ఓకే, సో ఇలాంటివన్నీ చేస్తే ఇన్అథెంటికేషన్ ప్రాబ్లం అయితే ఖచ్చితంగా వస్తుంది. అయితే ఇప్పుడు వచ్చేసింది, ఇప్పుడు ఏం చెయ్యాలి? సో దీనికి ఒక సొల్యూషన్ ఏంటంటే, మనం ఈ పేజ్ మీద ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ పెట్టుకోవద్దు, ఫస్ట్ థింగ్. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే, మీరు వేసిన డూప్లికేట్ కంటెంట్ ఏదైతే అన్ఒరిజినల్ కంటెంట్ ఉందో ఎవ్రీథింగ్ డిలీట్ చేయాలి. ఓకే, ఎవ్రీ హ్యాష్ ట్యాగ్స్, టైటిల్స్, ఫొటోస్ ఏవైతే అన్ఒరిజినల్ ఉన్నాయో అవన్నీ డిలీట్ చేసేసేయాలి. ఓకే, డిలీట్ చేసిన తర్వాత ఇప్పుడు మన DP అండ్ కవర్ పేజ్ ఉంటుంది కదా, అది కూడా రిమూవ్ చేసేయాలి. DP కూడా రిమూవ్ చేయాలి. ఒరిజినల్ది ఏదైతే ఉందో అదే ఇన్సర్ట్ చేయాలి. బయో కూడా ఒరిజినల్ కంటెంట్, అది మీరు ఏదైతే చేస్తున్నారో అదే ఒరిజినల్గా పెట్టుకోవాలి. పెట్టిన తర్వాత ఒరిజినల్ కంటెంట్ పైన వర్క్ చేస్తూ ఉండాలి. మీరు ఫొటోస్ వేసినా మీవే వేయాలి, రీల్స్ వేసినా, వీడియోస్ వేసినా ఒరిజినల్ కంటెంట్ మీదనే వర్క్ అన్నది చేయాల్సి ఉంటుంది. అలా మీరు వర్క్ చేస్తూ వెళ్ళాలి. ఎప్పటి వరకు అయితే ఆ ఫ్లాగ్ ఏదైతే మనకి ఇన్అథెంటికేషన్ ఎంగేజ్మెంట్ ప్రాబ్లం ఏదైతే వచ్చిందో అది రిమూవ్ అయ్యే వరకు ఆ పేజ్ పైన అయితే వర్క్ చేస్తూ ఉండాలి. అది ఎప్పుడు పోతుందా అన్నది మనకైతే తెలీదు. ఓకే, ఫేస్బుక్ అయితే మనం కరెక్ట్గా మన ప్రాసెస్ అంతా, మన పేజ్ అంతా డిలీట్ చేసేసి ఎవ్రీథింగ్ ఫ్లష్ అవుట్ అంతా అయిపోయిన తర్వాత ఏదైతే ఒరిజినల్ ఉందో అప్పుడు మనం ఒక మెసేజ్ అయితే పెట్టొచ్చు, వీఆర్ వర్కింగ్ ఆన్ ఒరిజినల్ కంటెంట్ అని. కానీ అప్పుడు కూడా పోతుందా అంటే నో, దెర్ ఈజ్ నో గ్యారంటీ. అప్పుడే వెళ్ళదు, అది 6 months 1 year వరకు టైం పడుతుంది. ఓకే, సో దాని బదులు మనం వేరే ఒక పేజ్ని క్రియేట్ చేసుకుంటూ దానిపైన కూడా వర్క్ చేస్తూ వెళ్ళాలి. దీనిపైన ఎక్కువ హోప్స్ అన్నది పెట్టుకోవద్దు. లేదు నాకు ఇదే కావాలి, ఇదే పేజ్ మీద వర్క్ చేయాలి అంటే ఒక రిస్క్ అయితే చేయొచ్చు. RDB అని ఉంటుంది, అది కనుక మనం ఇన్స్టాల్ చేసుకొని కొన్ని ఒరిజినల్ కంటెంట్ వేసుకుంటూ ఉంటే కనుక
సాల్వ్ చేయొచ్చు, కానీ చాలా రిస్క్. అది మనం ఆర్టీపీ అన్నది ఇన్స్టాల్ చేసిన తర్వాత మనం అగర్ ఇన్ఎలిజిబుల్ కంట్రీ సెలెక్ట్ చేసినా, ఏదైనా కంట్రీని తప్పుగా సెలెక్ట్ చేసినా, లేకపోతే ఏదైనా ప్రాబ్లం అయినా డైరెక్ట్ అది మన ప్రొఫైల్ పైన ఎఫెక్ట్ పడుతుంది. సో అక్కడ మన ప్రొఫైల్ అన్నది ఫేస్బుక్ వాళ్ళు రిమూవ్ చేసేస్తారు. సో అక్కడ అయితే చాలా రిస్క్ అయితే ఉంటుంది ఆర్టీపీ వల్ల. లేదు ఆ పేజ్ని వదిలేసి మేము నార్మల్గా అంతా రిమూవ్ అయితే చేసేయండి, ఏదైనా జస్ట్ కంటెంట్ అప్పుడప్పుడు వేస్తూ ఉండండి ఒక 6 months వరకు. దాని తర్వాత అది ఆటోమేటిక్ మనం ఒరిజినల్ కంటెంటే ఉంటే కనుక రివ్యూ చేసుకుంటూ అది ఆటోమేటిక్ వెళ్ళిపోతుంది. కానీ దానికైతే ఏం టైం అయితే ఏమీ ఉండదు. ఓకే, దానంతలో అదే వెళ్ళిపోతుంది. అండ్ ఇంకోటి, మనం అది వర్క్ దాన్ని వదిలేసి వేరే పేజ్ని క్రియేట్ చేసుకొని వేరే పేజ్ మీద వర్క్ చేయడం చాలా మంచిది. అయితే ఇన్అథెంటికేషన్ ఎంగేజ్మెంట్ అంటే ఇలా ఉంటుందన్నమాట. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.